నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. నేను మీ సుమ. ఈరోజు గోధుమ పిండితో మైసూర్ బోండా చేసుకుందామండి. చట్నీ కూడా చూపిస్తాను. దీనికి టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా మృదువుగా కూడా వస్తాయండి. చాలా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, ఒకరోజు నానబెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఒక గిన్నెలోకి పావు కప్పు పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి మీరు ఎన్ని వేసుకుంటే అన్ని. నేను పావు కిలో వేసుకున్నానండి. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చక్కెర వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి కలర్ కూడా. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా సోడా వేసుకోవాలి. తినే సోడా వేసుకోవాలి. మంచిగా వస్తాయన్నమాట. గుబురుగా బాగుంటాయి. ఇలా మొత్తము బీట్ చేసుకోవాలండి. నేను స్పూన్తో చేశాను. ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోలేదని మళ్ళీ వేసుకున్నాను నేను. ఇలా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జల్లించి పెట్టుకోవాలండి. పిండి గోధుమ పిండితో చేస్తున్నాం కదా, ఇలా నలుచుతూ ఉంటే ఇలా వేసేసుకోవాలండి. చేయితో మొత్తం వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా ముందుగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని మీకు నా రెసిపీస్కి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇలా వాటర్ వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఈ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా ఉండలు వచ్చేస్తాయి అన్నమాట. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా నేను ఇలా కలుపుతున్నాను చూడండి వీడియోలో. మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముందే వాటర్ వేసేసామనుకోండి గడ్డలు గడ్డల్లాగా వస్తుందండి. మొత్తము మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా జిగురుగా వస్తుంది. ఇలా చూడండి, ఇట్లా కొట్టుకుంటూ వేసుకోవాలి. మంచిగా ఫ్లఫీగా వస్తాయండి ఇలా చేస్తే. ఇలా మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు. నేను గోధుమ పిండితో చేశాను, హెల్తీగా ఉంటుంది అనేసానని. ఇలా అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసేయాలి. మళ్ళీ స్టవ్ మీద చట్నీ కోసం స్టవ్ మీద కొన్ని పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు కొద్దిగా వేయించేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలోకి వేసేసుకోవాలండి. మిక్సీలోకి వేసుకున్న తర్వాత దీంట్లో కొబ్బరి వేయట్లేదు, నేను పుట్నాల పప్పు వేస్తున్నాను. ఇలా చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ కారం సరిపడా పచ్చిమిర్చి, అల్లము, ఇలా కొద్దిగా జీలకర్ర వేసేసి ఇలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొద్దిగా కాడలు ఉంటాయి కదా, అవి కాడలతో సహా కొద్దిగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి. సాల్ట్ వేసేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసుకొని ఒకసారి బీట్ చేసుకొని ఇలా వేయాలండి చిన్న చిన్నగా. చిన్నగా అయితే చిన్నగా వేసుకొని, నాకు చిన్నగా ఉన్నారు పిల్లలు, చిన్నగా నచ్చుతాయని చిన్న చిన్నగా వేసాను. పెద్దగా కూడా వేసుకోవచ్చు. చూడండి ఎలా ఉబ్బినాయో, చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చట్నీతో తినండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా బాగుంటాయండి. చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో. చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి రెసిపీస్ ట్రై చేయండి. మీకు రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.